మరొకసారి మీకు వందనములు. ప్రభువుకి స్తోత్రములు. 4 అధ్యాయముల నుంచి మరొక వచనాన్ని చదువుకుందాం. 4 అధ్యాయం 29వ వచనం. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యాన్ని ధైర్యముగా బోధించే విధంగా నా తండ్రి ప్రతి విశ్వాసిని, అయా ప్రతి దైవజనుడిని నీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకొని నాయన సువార్త చేసేవారుగా బలపరచవలసిందిగా మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ధైర్యముతో ఎక్కడెళ్ళను నీ సువార్త ప్రకటించడానికి మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఈ జవాబులు పొందుకొనిచున్నాము. మమ్మల్ని అందరినీ కన్నా మా పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.